సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితా రెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. కులగణాలకు సహకరించాలని ప్రజలకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం కులగణన కార్యక్రమంను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలు కోసం జనాభా ప్రాతిపదిక అవసరమైనటువంటి బడ్జెట్ కేటాయింపు, విధాన నిర్ణయాలు అమలు చేయడానికి సామాజిక ఆర్థిక పరిస్థితులు, అలాగే కులాల వారీగా ఎంతెంత శాతం ఉన్నారు అన్న వివరాలు ఈ కులగణన ద్వారా తెలుస్తాయని అన్నారు. ప్రభుత్వాలు ఆయా కులాల సామాజిక ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను, కులాల సహాయ సామాజిక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి జనాభా ప్రాతిపదికన ఆయా కులాలకు నిధులు కేటాయించే నిమిత్తము ప్రభుత్వానికి ఈ గణన ఉపయోగపడుతుందని అన్నారు. ఈ రోజు నుండి 10 రోజుల పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయ సిబ్బంది వాలంటరీ వ్యవస్థ కుటుంబ వివరాలను సేకరించడానికి ఇంటింటికి రావడం జరుగుతుందని, కులగణన సకాలంలో జరిగేలా సిబ్బందికి ప్రజలు సహకరించాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతున్నాయని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని స్థానిక 7 రోడ్ల కోడెల వద్ద ఏర్పాటు చేసిన భారత్ వికసిత సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడి వారి నుండి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు లాభాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే లబ్ధిదారులు ఏ మేరకు వినియోగించుకున్నారో, ఇంకా ఏమైనా మార్పులు చేయాలో తదితర వివరాలను వారి నుండి తెలుసుకున్నారు. అలాగే కదిలే వాహనం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అవగాహన కల్పించారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా ఎంపీ వివరించారు. అనంతరం భారత్ వికసిత సంకల్ప యాత్రలో భాగంగా సంక్షేమ పథకాలు ప్రసారాన్ని లబ్ధిదారులతో, పార్టీ నాయకులతో కలిసి ఆయన వీక్షించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ చల్లా ఓబులేసు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు, స్థానిక నాయకులు సెవ్వాన ఉమామహేశ్వరి, పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలరావు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళకు చాలా ఉపయోగపడిన పథకాల్లో దీన్నే ప్రముఖంగా చెబుతున్నారు. 10,000 రూపాయలు ఎంత చిరు వ్యాపారాలు చేసుకునే వారికి, తోపుడు పడిన వారికి ఎంత ఊరటగా నిలుస్తుందో దీన్ని బట్టి అర్థమైంది. బయట వడ్డీ తీసుకుంటే నాకు కొంతమంది చెప్పింది 10,000 ఇస్తే అసలు అట్లాగే ఉంటది, నెల 1000 రూపాయలు చెల్లించాలి, మళ్ళీ చివరికి 10,000 చెల్లించాలి, లేదా ముందు 10,000 ఇచ్చేటప్పుడే 1000 రూపాయలు కట్ చేసుకుంటారు. ఈ రకంగా దోపిడీ వ్యవస్థ. అక్కడ మీరు కట్టిన దానికి కనీసం 2 రెట్లు అదనంగా, 1.5 రెట్లు అదనంగా, అంటే 10,000 తీసుకుంటే 25,000 వరకు కట్టాలి. ఇక్కడ 10,000 తీసుకుంటే మీరు సమయానికి కడితే మీకు వడ్డీ కూడా ప్రభుత్వం తగ్గించి అంతిమంగా మీరు పడే వడ్డీ ఎంత అండి? 10 రూపాయలకి 10,000 తీసుకుంటే మీకు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ తర్వాత చివరికి 5% కంటే ఎక్కువ పడదు మీకు వడ్డీ. 500 రూపాయలు అంటే 500, 10,000 మీద 12 నెలల్లో మీరు 10,000 ఈరోజు తీసుకొని 12 నెలల దాకా కట్టుకుంటూ పోతే చివరికి మీకు పడే వడ్డీ 500. అదే బయటవాడైతే 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా ఆరోగ్య సేవలు పొందడానికి హెల్త్ కార్డ్స్ మనకి మీ ఇంటింటికి వచ్చి మన హెల్త్ సెక్రటరీస్ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ని అందులో అప్లోడ్ చేసి కార్డ్స్ కూడా జనరేట్ చేయించడం, తర్వాత మళ్ళీ అవి ఇప్పుడు ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత గత 2-3 నెలలుగా కూడా విడతల వారీగా మీ ఇంటికి వచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతోంది. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది సపరేట్ ఆరోగ్యశ్రీ, ఇది ఇక్కడ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఇది సపరేట్ హెల్త్ కార్డ్. ఇది 5 లక్షల రూపాయలు విలువైనటువంటి ఆరోగ్యానికి సంబంధించి మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ లో మీరు క్యాష్లెస్ ట్రీట్మెంట్ కింద మీరు ఉచితంగా ఈ యొక్క సర్వీసెస్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఉంది. ఈ యొక్క స్కీము ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య హెల్త్ కార్డ్స్ అన్నటువంటివి పిఎంజేవై కార్డ్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. అందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా ఈ 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందడానికి
మీ అందరూ కూడా కార్డ్స్ ఇంటింటికి వచ్చి ఇచ్చి ఉంటారు. వన్ స్టాప్ సెంటర్ సేవలను అవసరమైన మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశంతో శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచన మేరకు ఈ రోజు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గల వన్ స్టాప్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ మహిళలందరికీ వన్ స్టాప్ సెంటర్ సేవలు మరింత చేరువు కావాలని స్పష్టం చేశారు. వన్ స్టాప్ సెంటర్ కు వచ్చిన ప్రతి మహిళను ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ న్యాయవాది మోహన్ రావు, ఏఎస్ఐ రేణుకారాణి, వన్ స్టాప్ సిబ్బంది హిమబిందు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర నుండే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నందున ఈ నెల 25వ తేదీన భీమిలిలో జరిగే భారీ బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుండే పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ సభ విజయవంతానికి సన్నాహక సమావేశాలను మండల నియోజకవర్గాల స్థాయిల్లో 21, 22, 23 తేదీలలో నిర్వహించాలని, నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశాలను ఆయా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు నిర్వహిస్తారని తెలిపారు. క్రమశిక్షణతో పార్టీ బాధ్యులంతా హాజరయ్యి కార్యక్రమం విజయవంతానికి సూచనలు చేయాలని కోరారు. గురువారం విశాఖపట్నంలో పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని, అందుకు అనుగుణంగా కార్యాచరణని రూపొందించామని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, దీనిని ప్రజలు చూస్తూ ఊరుకోరని, వచ్చే ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని కృష్ణదాస్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతుకు పూర్తి భరోసా కల్పించేలా ఏ ఒక్కరూ నష్టపోకుండా అత్యంత పకడ్బందీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహిస్తున్నామని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఎం నవీన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా రూపొందించినట్లు చెప్పారు. రైతు ఎంతో కష్టపడి పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధరని ఇవ్వడం మన బాధ్యతని, ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 79,177 రైతుల నుండి 3,60,000 టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసినట్లు, 70,174 మంది రైతులకు 608.38 కోట్లు చెల్లింపులు చేయడం జరిగిందని, మిగిలిన రైతులకు చెల్లించవలసిన పైకం 177.51 కోట్లు 4-5 రోజులలో చెల్లింపులు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సింహ నేతాజీ, గొండు రఘురాం, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వనాయకుడని, నేటి తరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని జిల్లా విద్యాశాఖాధికారి కె వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. 125 అడుగుల ఎత్తు ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఆవిష్కరించనున్న సందర్భంగా శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ఏర్పాటు చేసిన మ్యారథాన్ను ఆయన జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని సామాజిక న్యాయానికి స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో సామాజిక సమతా సంకల్పంలో భాగంగా జిల్లాలో పండుగ వాతావరణంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వేశ్వర రెడ్డి, డిపిఆర్ఓ బాల్మాన్ సింగ్, సెట్శ్రీ సిఇఓ బి ప్రసాదరావు, డిఎస్డిఓ శ్రీధర్, చింతాడ రామ్మోహన్, పలు క్రీడా సంఘాలు, దళిత సంఘాలు, ఔత్సాహికులు పాల్గొన్నారు. ఏపీకు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస అసెంబ్లీ నియోజకవర్గం అక్కుపల్లి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారం వెలగబెట్టిన బీజేపీ, రాష్ట్రంలో అధికారం చేపట్టిన తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాలు ఈ దిశగా కృషి చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. దేశంలో పౌరులందరికీ మంచి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ఒకటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని, రాష్ట్ర ప్రజలంతా 2024 ఎన్నికల్లో రాష్ట్ర పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో అధికార సాధనకు రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాత్రికేయుల సమావేశంలో రుద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
పాత్రికేయుల సమావేశానికి ముందు అక్కుపల్లి గ్రామానికి చెందిన ప్రముఖులు కోడ దేశయ్యను డీసీసీ అధ్యక్షులు డాక్టర్ పేడాడ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువాను కప్పారు. కాంగ్రెస్ పార్టీ విధానాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా దేశయ్య అన్నారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద గల జ్యోతిబా పూలే పార్కులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అంగన్వాడీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజస్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం యావత్ జీవితం పోరాడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19వ తేదీ విజయవాడలో ఆవిష్కరించడాన్ని హర్షిస్తున్నామని, అయితే ఏ సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడారో దానికోసం ఈ రోజు అంగన్వాడీలు గత 30 రోజులుగా సమ్మె చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రధానమైన జీతాల పెంపు కోరికలను తిరస్కరిస్తూ వచ్చిందని, 1,00,000 మందికి పైగా ఉన్న మహిళలకు న్యాయం చేయకుండా సామాజిక న్యాయం చేస్తామనడంలో అర్థం లేదని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ 19వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద సత్యాగ్రహం చేయాలని మేము నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె పార్వతి, డి జ్యోతి, నీలవేణి, అప్పల నరసమ్మ, సూర్యకుమారి, లక్ష్మి, సిహెచ్ పద్మావతి, చిట్టి తల్లి, డి ముత్యాలమ్మ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సంతోషమాత అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం తెల్లవారుజామున అఖిలాండకోటి బ్రహ్మాండ జనని సంతోషమాత అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక నమ్మక చమక పంచసూక్తములతో క్షీరాభిషేకం, శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన కుంకుమ పూజ, అమ్మవారి జపం, అమ్మవారి పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, దుర్గా సూక్త పారాయణం, కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, మహా నివేదన, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, చతుర్వేద పారాయణం ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరు కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. సుదూర ప్రాంతాల నుండి భక్తులు ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అర్చనలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదములను అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. సామాజిక సంఘ సంస్కర్త, తెలుగు సమాజానికి తన పద్యాల ద్వారా వెలుగులు నింపినది వేమన అని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. తెలుగు సమాజానికి తన పద్యాల ద్వారా వెలుగులు నింపిన వేమనకు కొండంత వెలుగుని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జనవరి 19వ తేదీన వేమన జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించిందని అన్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి నివాళులర్పించారు. అనంతరం ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ తేట తెలుగు పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తన కవిత్వంతో సమాజాన్ని జాగృతం చేసిన కవి యోగి వేమన అని అన్నారు. వేమన పద్యం ఒకటైనా రాని తెలుగువారు ఉండరని, తెలుగు జాతి ఉన్నంతకాలం వేమన పద్యాలు ప్రజల నాలుకలపై నిలిచే ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, వెనుకబడిన సంక్షేమ అధికారిని బి అనురాధ, కలెక్టరేట్ ఏవో రాజేశ్వరరావు, సూపరింటెండెంట్లు ఎం శ్రీకాంత్, ప్రకాష్, రామ్మూర్తి, బీసీ వెల్ఫేర్ వార్డెన్లు సిబ్బంది పాల్గొన్నారు. చట్టంతో విభేదించే పిల్లల కేసులను సత్వరమే పరిష్కారం చేయాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని స్థానిక జువెనైల్ జస్టిస్ బోర్డును కార్యదర్శి సన్యాస్ నాయుడు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అలాగే జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనలతో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టంతో విభజించే పిల్లల కేసులు సత్వరమే పరిష్కారం చేయాలని, జువెనైల్ జస్టిస్ బోర్డు యంత్రాంగమంతా త్వరితగతిన పిల్లల కేసులు పరిష్కారం చేయడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కందికట్ల రాణి, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ రవికుమార్, జువెనైల్ జస్టిస్ బోర్డు మెంబర్ శ్రీదేవి, లీగల్ ఆఫీసర్ లక్ష్మణ్ రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి సుశీల, న్యాయవాదులు, కక్షిదారులు ఉన్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో శుక్రవారం శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభమయ్యాయి. నరసన్నపేట నియోజకవర్గం నరసన్నపేట మండలం చిక్కలవలస గ్రామంలో సుమారు 5 లక్షల రూపాయలతో ఎంపీ నిధులతో ప్రయాణికులు విశ్రాంతి భవనంను ఎంపీ చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే పారలెల్లి జంక్షన్లో సుమారు 5 లక్షల రూపాయలు ఎంపీ నిధులతో ప్రయాణికుల విశ్రాంతి భవనంను కూడా ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాలు అనంతరం పారలెల్లి రెల్లివలస గ్రామంలో
నరసన్నపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి నేతృత్వంలో వైసీపీ సర్పంచ్ డబ్బరు కిరణ్ చంద్ పట్నాయక్ ఆధ్వర్యంలో సుమారు 60 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఎంపీ సాదరంగా ఆహ్వానించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అలాగే ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముద్దాయిలు ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చు అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు ముద్దాయిలకు అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనలతో ఈరోజు పాలకొండలోని సబ్ జైలును కార్యదర్శి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలతో వ్యక్తిగతంగా మాట్లాడి వారికి జైలులో అందుతున్న వసతులపై ఆరా తీశారు. ఖైదీల్లో ఎవరికైనా న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్తోమత లేకపోతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని నియమించి ఖర్చు లేకుండా వారి కేసులు వాదించే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకొండ జూనియర్ సివిల్ జడ్జ్ ఏ విజయరాజ్ కుమార్, పాలకొండ జైలు సూపరింటెండెంట్ జోగులు, న్యాయవాదులు పాల్గొన్నారు. గ్రేవ్ కేసులలో నిశితమైన సాక్ష్యాధారాలతో దర్యాప్తు వేగవంతం చేపట్టి పురోగతి సాధించాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో గత నెలలో జిల్లాలో నమోదైన గ్రేవ్ కేసులైన ప్రాపర్టీ హత్య, రేప్ కేసులు, ఎస్సీ ఎస్టీ పోక్సో తదితర కేసులు దర్యాప్తు, ఆస్తి సంబంధిత నేరాలలో ప్రాపర్టీ రికవరీ, ముద్దాయిలు అరెస్టులపై సర్కిల్ వారీ పోలీస్ అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించి ముఖ్యమైన కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పలు అంశాలపై దిశానిర్దేశాలు చేశారు. అపరిష్కృతంగా ఉన్న తీవ్రమైన నేరాలలో సమగ్రమైన దర్యాప్తుతో కేసులలో పురోగతి సాధించి పరిష్కరించాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కేసులు పూర్వపరాలపై ఆరా తీసిన ఎస్పీ అధికారులతో మాట్లాడుతూ హత్య కేసులు, పోక్సో, రేప్ కేసులు, ప్రాపర్టీ కేసులు నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గత నెలలో కేసుల దర్యాప్తు స్థాయి, ప్రస్తుతం కేసుల దర్యాప్తు పురోగతి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ జె తిప్పేస్వామి, డిఎస్పీలు డి బాలచందరెడ్డి, వై శృతి, నాగేశ్వర్ రెడ్డి, ఎస్ వాసుదేవ్, సిహెచ్జివి ప్రసాదరావు, విజయ కుమార, జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న వారందరికీ క్రమశిక్షణ చాలా ముఖ్యమని అదనపు ఎస్పీ జె తిప్పేస్వామి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఎచ్చర్ల ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో నిర్వహించిన పోలీస్ పరేడ్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో ముందుగా పోలీస్ సిబ్బంది ఆయనకు గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం ఆయన పలు ప్లేటన్లు వారీగా డ్రిల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ శారీరక, మానసిక దృఢత్వం ఉన్నప్పుడే ఉత్సాహంగా ప్రజలకు సేవలు అందించగలమని పేర్కొన్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు వై శృతి, ప్రసాదరావు, వాసుదేవ్, చప్పరాజు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి సురేష్, ఉమా మహేష్ ఉన్నారు. చిరుధాన్యాలైన ఊదలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చిరుధాన్యాల్లో ఊదలు ఒకటి. రుచికి తీయగా ఉండే వీటిని ఎక్కువగా ఆసియా ఖండంలోనే పండిస్తారు. భారత్, పాకిస్తాన్, నేపాల్, జపాన్, చైనా పర్వత ప్రాంతాలలో ఎక్కువగా పండుతాయి. మన దేశంలో ఈ ఊదలను ఎక్కువగా ఉత్తరాఖండ్లో పండించగా తమిళనాడులోని పర్వత ప్రాంతాల్లో కూడా వీటిని పండిస్తున్నారు. రుచికి తీయగా ఉండే ఈ ఊదలతో తయారు చేసే ఆహారం మంచి బలవర్ధకమైంది, ఈజీగా జీర్ణమవుతుంది. అందుకని నార్త్ ఇండియాలో చాలా మంది ఉపవాస దీక్ష చేసే సమయంలో ఊదలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. ఊదలు శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. ఊదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. సులభంగా జీర్ణం కావడంతో ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి ఇవి మంచి ఆహారం. ఊదల్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన మలబద్ధకానికి, మధుమేహానికి మంచిది. జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు, పెద్ద పేగులకి వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఊదలు చేస్తాయి. ఉత్తరాఖండ్, నేపాల్లో ఊదల ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు పెడతారు. గర్భవతులకు
పాలిచ్చే తల్లులకు చనుబాలు ఎక్కువ రావడానికి మంచి బలవర్ధకమైన ఆహారం. కాలేయం, పిత్తాశయం శుభ్రపరచడానికి సహాయపడుతుంది, నియంత్రిస్తుంది. బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రించడానికి, గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి. కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఓదబియ్యం పనికి వస్తాయి. తగ్గక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. పెద్దవారిలో మూత్రాశయ నియంత్రణ కొరకు, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు నయం కావడానికి ఊదలు బాగా పనిచేస్తాయి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.